రెండోది పవన్ కళ్యాణ్ గారికి లేదా జనసేన పార్టీకి 25 సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని లోకేష్ గారు కోరుకుని, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారి మధ్య ఏమైనా రహస్య ఒప్పందం ఉండి, రహస్య ఒడంబడుతుంది, లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం కోరుకోవాలని లోకేష్ అనుకుంటే ఖచ్చితంగా 25 సీట్లు ఇవ్వమనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అందులో నో డౌట్ అండి. చంద్రబాబు ఇప్పుడు జనసేనకు వచ్చి పోయేది ఏమి లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేవాళ్ళు చిన్న చెట్టుకోళ్ళు తన పనులు తను చేసుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతారు సార్. కొంచెం ఓడిపోతే జనసేన మద్దతు లేకపోయినా పవన్ కళ్యాణ్ చేసిన తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతారు సార్ రేపు ఎలక్షన్ లో. ఆ గతాన్ని మర్చిపోయి 2014లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా తెలుగుదేశాన్ని బతికించాడు. మళ్ళీ 2022లో ఎప్పుడో మీటింగ్ ద్వారా మమ్మల్ని బతికించాడు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి పంచాయతీ ఎలక్షన్ ఒక్కడు లేడు సార్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తుంటే ఒక్కడు రాలేదు రోడ్డు మీదకి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత కొన్ని లక్షల మంది వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి జనసేన యొక్క ప్రభావం. లోకేష్ గారు చెప్పిన అజ్ఞానమైన మాటలతోటో లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల నీటితో జనసేనని తగ్గించాలని చూస్తే నాశనం అయ్యేది తెలుగుదేశం పార్టీ. సత్యం గారు, కష్టకాలంలో ఆదుకున్నారన్న కట్టసి లేక ఇలా చేస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ అడగట్లేదు కాబట్టి ఓకే ఆయన ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దించడమే ఆయన టార్గెట్గా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఎన్ని ఇచ్చినా తీసుకుంటారని అనుకుంటున్నారా? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ లేదు ఇందాకనే చెప్పారనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారని అని నిజమైతే తెలుగుదేశం ఎందుకు ఖండిస్తారు సార్? తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అకౌంట్ లో కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అనేది మేము తీర్చుకుంటాం, లోకేష్ కానీ ఎవరికి సంబంధం లేదు. ప్రతి డిబేట్ లో కూడా స్పోర్ట్స్మని చెప్తున్నారు. సీట్లు అనేది మేము తీర్చుకుంటున్నారు అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదనే కదా. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సీట్లు ఒప్పుకుంటే ఇవాళ పార్థవరి గారిని ఎందుకు తీసుకుంటారు, ముద్రగడ పద్మనాభ్ గారిని ఎందుకు తీసుకుంటారు, అక్కడ విశాఖపట్నంలో యాదవ్ గారిని ఎందుకు తీసుకుంటారు? ఇంకా 15 మంది పైప్ లైన్ ఉన్నారు. నేను 5 ఫార్వర్డ్ చేశా. జనసేన పార్టీ ప్యారలల్ గా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుగుదేశం కానీ చిన్నెక్కిలు చేసి 10 సీట్లు 15 సీట్లు 30 సీట్లు అంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుందని మాత్రం ఇన్ఫర్మేషన్ నాకు ఉంది సార్. సమపరాధిపతిగా ఉండి పవర్ షేరింగ్ ఉంటేనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పూర్తికెళ్తారే, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించడానికి జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు చిత్తంగా ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గౌరవప్రదమైన పొత్తు అని చెప్పి, మీ గౌరవాన్ని ఎక్కడా కూడా భంగం కలిగించను, మీరు అనుకున్నదే జరగబోతోంది అని చెప్పేసి, ఒకవేళ ఆశాజనకంగా సీట్లు లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేసే అవకాశమే ఉందంటారు. మీకున్న విశ్వసనీయ సమాచారం అది.